కథ ఏంటంటే నేను పాత్ర కూర్చోబెట్టాను. అవును అవును. మీరు ఈ కోణం ఒక బాగా హ్యూమర్ ఉండే కోణం ఒకవైపు, మరోవైపు విశ్వనాథ్ గారితో మీరు పనిచేశారు. ఆయనది చూడంగానే సంప్రదాయం లేచి నిలబడుతుంది. విశ్వనాథ్ గారి కన్నా కూడా నేను సెంటిమెంట్ సినిమాలు చేసింది కృష్ణారెడ్డి గారితో. శుభలగ్నం, మావి చిగురు, అవన్నీ సెంటిమెంట్ సినిమాలు. విశ్వనాథ్ గారితో అదొక ఎక్స్పీరియన్స్. ఆ సినిమా పేరు రిలీజ్ అవ్వాలి. అది సిరిమువ్వల సింహనాథం. నేను చూసాగా. చూసారు? అది కళాకృష్ణ హీరో. కళాకృష్ణ గారు హీరో. ఇంకో ఇద్దరు అమ్మాయిలు, మాధవీలత అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి హీరోయిన్స్. అవును అవును. ఆ సినిమాకి నన్ను పెట్టుకున్నారు. నేను 4-5 రోజులు డిస్కషన్కి వెళ్ళా. నేను ఇంతమందిని చూశానండి కథలు చెప్పేవాళ్ళని ఇండస్ట్రీలో. విశ్వనాథ్ గారిలాగా కథ చెప్పేవాళ్ళని చూడలేదండి. అవునా? ఆయన కథ చెప్తుంటే జల కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. నవ్వు వచ్చినట్లాగే వస్తుంది, ఏడుపు వచ్చినట్లాగే వస్తుంది, ఇమోషన్ వచ్చినట్లాగే వస్తుంది. ఆయన అంత బాగా చెప్తాడు కదా. ఆయన తర్వాత చూసింది నేను దాసరి గారు. ఆయనతో పోల్చలేను కానీ ఆయన కూడా బ్రహ్మాండం. దాసరి గారు కూడా బ్రహ్మాండం కథ చెప్పడంలో. అయితే ఈయనది చాలా సెంటిమెంట్గా అసలు అద్భుతంగా రాస్తాడు, చెప్తారు ఆయన. సరే ఇట్లా కొన్నాళ్ళు డిస్కషన్ జరిగింది. నేను డైలాగులు రాయాలి. అప్పుడు నండూరు విజయ్ అని ఆయన దగ్గర కో డైరెక్టర్ నాకు శ్రీకృష్ణ పరమాత్మలాగా ఒక అడ్వైస్ చేశాడు. అర్జునుడు విన్నాడు అక్కడ, నేను వినలేదు ఇక్కడ. అది తేడా వచ్చింది. ఏం చెప్పాడంటే, మీరేం రాయొద్దు, డిస్కషన్లో సీన్లో ఆయన ఏం చెప్పారో దానికి రండి కూర్చోండి లాంటి పదాలు కూర్చి కుట్టేసి ఇచ్చేయండి, వెళ్ళి రండి అన్నాడు. నేను అలా ఇలా అనుకుంటా, నేను దివాకర్ బాబు కదా, నేను రాయాలి కదా అని నేను అద్భుతంగా రాసుకున్నాను నా స్టైల్లో. వెళ్ళాను సెట్కి, విన్నారు, చూశారు, చాలా బాగుందండి అన్నారు. కాలు వేసుకున్నాను. విశ్వనాథ్ గారు మెచ్చుకున్నారు. వచ్చి పక్కన కూర్చున్నాను. కాసేపు డైలాగులు ఏమి వినిపిస్తున్నాయి, నావి కాదు, వేరే వినిపిస్తున్నాయి. వీళ్ళు చూసి ఆర్టిస్టులు ఏదో చేస్తున్నారు, నేను చేసినవి కాదు అవి. చూస్తున్నా. ఆయన వచ్చే దగ్గరికి, సీను కొంచెం మౌంటప్ చేశాను అంతే, చూడండి అని పేపర్ ఇచ్చాడు. ఇస్తే అందులో రండి కూర్చోండి, తిన్నారా, కాఫీ తాగుతారా, ఇవే నావి, మిగతా డైలాగ్ నావి కాదు. చాలా కోపం వచ్చింది. వచ్చి రెండు విజయ్ చెప్పా, ఏంటి ఇది, ఇంతకాడికి మమ్మల్ని పెట్టుకోవడం దీనికి ఏంటిది, నేను ముందరే చెప్పా, మీరే వినలేదు. ఆయన ఏమనుకున్నాడో అది ముందే చెప్పేస్తున్నాడు మీకు అక్కడ సెట్లో డిస్కషన్లో. అదే రాయాలి మీరు అంటే, ఆయమ్మ ఇది రాసే గాడికి నేను ఆయన దగ్గర ఎందుకు చేయటం. కాబట్టి విశ్వనాథ్ గారి సినిమాలు చూడటం బెస్ట్, ఆయన దగ్గర పనిచేయడం కన్నా అనిపించింది. అంటే ఆయన దగ్గర పనిచేస్తే మనకు విద్య తెలుస్తుంది, వేరే విషయం. మన డైలాగులు ఉండవు, అది ఆయన రాసేసుకుంటాడు ఆయన. అది ఆయన దగ్గర జరిగిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయనలాగా కథ చెప్పడం మాత్రం అసలు ఇంకోటి వల్ల కాదండి. సో అలా మరి అక్కడ మీరు బాధపడ్డారా, లేకపోతే సమాధాన పరుచుకున్నారా? సీన్ పేపర్ సీరియస్ ఇంటికి వచ్చేసాను. ఓహో, అంటే డైరెక్ట్ కూడా కాదు, కానీ ఆయన ధైర్యం లేదు. ఆఫ్ కోర్స్, అంటే అప్పుడు బిగినర్ నేను ఇంకా. అవునవును, కానీ అది ధైర్యమే, మీరు చేసిన ధైర్యమే సార్. ఎందుకంటే నేను రానని చెప్పారు, ఎప్పటి నుంచి నేను రానయ్యా అంటే చెప్పాడు నండూరు విజయ్. ఎందుకంటే మీరు ఆయన సినిమాలు అంతే అన్నాడు. ఆయన సినిమాలు అంతే, ఆయనే చెప్తారు. మరి మమ్మల్ని ఎందుకు అన్నారు అన్నాడు. ఉండాలి ఒక పేరు అంతే. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ సార్. ఆయన రాసుకుని ఇంకోళ్ళ పేరు పెడతారు. చాలామంది రైటర్ చేంజ్ చేస్తారండి డైరెక్టర్లు. మా చేత రాయించుకుని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. విశ్వనాథ్ గారు ఆయన రాసి మా పేరు పెడతాడు. తర్వాత మళ్ళీ ఆయన పిలిపించి కలవడం, తర్వాత కలిసాం, చాలాసార్లు కలిసాము. మా సినిమాలో ఆయన యాక్ట్ చేశారు, వజ్రం సినిమాలో. ఆ తర్వాత మళ్ళీ చక్కగా మాట్లాడతారు. ఆయన గొడవ లేదు, ఎందుకంటే ఆయన ఇష్టం కదా, ఆయన తెలుసు. నేను కాదని పోరాడు ఉంటే అక్కడ అదే గొడవ అయ్యేది. నేను తలంచేసి వచ్చేసాక పక్కకి, అయ్యే పని కాదని. అప్పుడు పైగా నేను బిగినర్. ఆ తర్వాత అయితే కొంచెం కృష్ణారెడ్డి గారి సినిమాలు అవి రాస్తే అహంకరించేవాడినేమో, హోంకరించేవాడినేమో. అంత లేదు అప్పటికి. అప్పుడు ఇంకా నేను క్యాటే, టైగర్ అవ్వలేదు. క్యాట్ మరి లయన్తో టైగర్తో పోరాడకుండా వచ్చేసారు. కానీ అది అంటే బట్ కొంచెం ఎక్కడో మన డైలాగ్ వినిపించాలి, మన ప్రతిభ కనిపించాలనే తపనైతే ఉండేది మీకు మొదటి నుంచి కదా సార్? ఎందుకుంటుంది? అదే మీ గుండెల మీద చేసుకుని తినే ప్రతి మెతుకుని నేను సంపాదించుకున్నది. నాకు గోస్ట్ రైటర్ లేడు.
ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క నాటకం కానీ, ప్రతి సినిమా కానీ, ప్రతి అక్షరం నాదే. మరి ఎంత గర్వంగా చెప్పగలను నేను? ఎవరి చేత గోష్ఠుల చేత రాయించడం అది ఎప్పుడు ఏనాడు చేయలేదు. మీరు కూడా వేరే వేరే అందమైన ప్రదేశాలకు వెళ్ళి రాస్తారా సార్? ఇంట్లోనే కూర్చొని రాసుకుంటారా? ఇంట్లోనేనండి. ఇంట్లో ఈ ఇల్లు లేకుండా మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి రాస్తే హోటల్ రూమ్. మామూలుగా ఇన్స్పిరేషన్ కోసం బీచ్, అబ్బే, కొండల మధ్యకి వెళ్ళిపోవడం, ఇంకా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రాస్తారు రైటర్స్ అని వినికిడు, అందుకని అడిగాను సార్. అదంతా కూడా రాసేది ఎక్కడన్నా వస్తుందండి. అవి ఫ్యాన్సీ తెచ్చుకోవడం కోసం చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు సార్ ఇప్పుడు డైరెక్టర్ ఒకళ్ళు పిలిచి, ఎవరో ఉన్నారు డైరెక్టర్, మా సంజయ్ కిషోర్ గారు, మీతో కథ రాయించాలంటే మీకు అవుట్లైన్ చెప్పి మాటలు స్క్రీన్ ప్లే రాయిస్తారా, లేకపోతే కథే మిమ్మల్ని పూర్తిగా ఒక 2 క్యారెక్టర్స్ ఇలా కావాలని అల్లి ఇమ్మంటారా, లేదా అన్ని విధాలా జరుగుతుందా? మీకు మీరు రాసిన 100 సినిమాలకు పైగా సూపర్ హిట్స్ అన్నీ ఎక్కువ భాగం వాళ్ళు ఒక సెంటీమీటర్ ఇస్తారు, మనం కిలోమీటర్ చేయాలి దాన్ని. అది అధిక శాతం అంతే. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు, నేను రాసినటువంటి దాదాపు ఒక 100 సినిమాలలో పూర్తిగా చేసుకుని కేవలం మీరు డైలాగ్ రాయండి చాలు అని నా దగ్గరికి వచ్చిన సినిమా ఒకటి అది చూడాలని ఉంది, చిరంజీవి సినిమా. మొత్తం గుణశేఖరే. అంటే స్క్రీన్ ప్లేయర్ గుణశేఖర్ అక్కడ వేసుకున్నాడంటే దాంట్లో అతని టాలెంట్ కానీ అతని వర్క్ కానీ 90% ఉంది. ఒక 10% నేను వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ ఇలా బాగుంటే బాగుంటుంది, ఇలా బాగుంటే బాగుంటుంది, ఇది కామెడీ ఇలా ఉంటే బాగుంటుంది అని ఏదో ఒక 10% నేను ఉప్పందించాను తప్ప మొత్తం అయింది. డైలాగ్ మొత్తం నావి మళ్ళీ 100%. అట్లా నాకు అన్ని సినిమాలు కుదరలా. 50%, 80%, 60-40 ఇట్లా వ్యాపారాలు ఉంటాయి. కానీ ఎక్కువ కృష్ణారెడ్డి గారితో మీకు బహుశా మళ్ళీ ర్యాపో చాలా బాగా. కృష్ణ గారితో చక్కటి ర్యాపో. ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటంటే అండి, నేను చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. వాళ్ళు బిజినెస్. కృష్ణారెడ్డి గారితో గొప్ప విషయం ఏంటంటే బిజినెస్ అనేది తప్పదు, ఇది ఫీల్డే. అది ఒకరోజు ఫస్ట్ మాట్లాడేసుకున్నాక ఇంకా బిజినెస్ ఉండదు. మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇంత, ఓకే, పేమెంట్స్ ఎప్పుడెప్పుడు ఇంత, ఓకే, రైట్, డన్, అయిపోయింది. దేర్ అండ్ ద బిజినెస్ ఫస్ట్. ఇంకా మళ్ళీ ఆ ఊసి రావడం కానీ ఆ పేరు రావడం కానీ లేదు. మన పనిని మన చేయిస్తారు, ఆయన గౌరవిస్తారు. ఇట్లా రాయి అట్లా రాయి, పైనుంచి చూసి ఇక్కడ ఈ మాట ఇక్కడ, నీకు మాట ఇక్కడ పెట్టు, ఇట్లాంటివి ఉండవు ఆయన దగ్గర. గౌరవం ఉంది, గౌరవిస్తారు, మన పని మన చేయనిస్తారు. తర్వాత ఇంకోటి ఎక్కువ పెద్ద స్పెషాలిటీ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ప్రతి వాడికి భయం ఏంటంటే ఫైనల్గా మన డబ్బులు మనకు వస్తాయా రావా, డబ్బులు వస్తాయా రావా అన్నది ప్రతి టెక్నీషియన్కి భయమే. ఎండ్ వరకు చాలా వరకు రావా. అదేంటి, ఎంతో కొంత పోతుంది. అంటే ఓ 10 మాట్లాడితే, ఉదాహరణకి ఓ 10 రూపాయలు మాట్లాడితే కనీసం 5-6 వస్తాయి, 5 రావచ్చు, తర్వాత 10 రావచ్చు. వచ్చే సందర్భాలు తక్కువ, అలా వచ్చే సందర్భాలు చాలా తక్కువ. అయితే మరి అలాంటి వచ్చినప్పుడు మీరు ఎందుకు పోరాడచ్చు కదా అనుకుంటారు. పోరాడలేము, ఎందుకంటే అక్కడే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అయితే సరే కానీ లేదు, కాకపోతే ఇంకో సినిమాలో వస్తాయి, ఈ సినిమా హిట్ అవుతుంది, అట్లా వదిలేస్తుంటారు. ఆ విషయంగా కృష్ణారెడ్డి గారు ఏంటంటే ఇంత మీ రెమ్యునరేషన్ మాడుకున్నాక, సార్ ప్రొడ్యూసర్తో మీకు పని లేదు, ఇంకా మీ అమౌంట్ నా దగ్గర ఉంది అనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరగంట ముందు చెప్పండి, ఎంత కావాలన్నా సరే నేను ఇచ్చేస్తాను మీకు. ప్రొడ్యూసర్ ఇస్తాడో ఇవ్వడో, ప్రొడ్యూసర్ తర్వాత ఇస్తాడేమో, ఎప్పుడో నెల రోజుల తర్వాత అవసరం అయితే ఇప్పటి నుంచి అడగాలేమో, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. జస్ట్ అరగంట ముందు నాకు ఫోన్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత, ఇక్కడ కావాలంటే ఇక్కడ, మెడ్రాస్లో కావాలంటే మెడ్రాస్లో అప్పు చెప్తాను. ఎంత హాయి అండి రాసుకునే, నాకు ఎంత హాయి, బ్యాంకులో ఉన్నట్టేగా. అంతేగా. సో నాకు ఈ డబ్బులు ఎక్కడతాడా, ఇస్తాడా, ఇవ్వడా, ఈ టెన్షన్ ఉండదు, ఆలోచన లేదు. ఎందుకంటే సార్ రాసే వాళ్ళకి ముఖ్యంగా అత్యంత క్రియేటివిటీ ఒక అవసరం, ఒక మనసు పెట్టి రాయాలి. ఎక్కడైనా తేడాలు కొట్టాయంటే మీకు వైబ్ తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఏదో తేడాగా ఉందని, అప్పుడు మీకు మనసు హోల్ హార్టెడ్గా రాదు కదా సార్, అవును, ఇబ్బంది అవుతుంది. సో అయితే కృష్ణారెడ్డి గారికి నేను కూడా ఎప్పుడైనా రాస్తే కృష్ణారెడ్డి గారికే రాస్తా సార్, మీరు చెప్పిన రాయండి. ఊరికే సార్ నేను అండం ఆయన ప్రొఫెషనలిజంకి గౌరవం చెప్తున్నాను సార్. అది ఆ ఫ్రీడమ్ అయినా అందరు టెక్నీషియన్కి ఇచ్చారు.
నా ఒక్కడికి కాదు, ప్రతి టెక్నీషియన్కి ఇచ్చారు. అది ఒకసారి ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తప్పు చేస్తే నేను చెప్పాను, ఏమన్నా నేను తప్పు చేస్తున్నాడు కోపడచ్చు కదా అంటే ఆయన మాట అన్నారు, సార్ అతనికి 25 ఏళ్ళు ఉంటాయి కదా, ఉంటాయి, అతను ఈ పని చేయడానికి వచ్చాడు కదా, అవును, నేను శాలరీ ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం, అతను మాత్రం చేయాలండి, చేయకపోతే నెక్స్ట్ పెట్టుకోవద్దు మనం, కోపట్టడం చిన్నపిల్లడా, అతని పని అతను చేయాలి కదా, కోపట్టడానికి మనం ఎవరు శాశ్వతంగా పోషించేవాళ్ళమా కాదు, చిన్నపిల్లడా కాదు, నెక్స్ట్ పెట్టుకోం, దట్స్ ఆల్. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. అండ్ ఇదంతా ఎవరు ఆల్ క్రాఫ్ట్స్లో మాస్టర్ అయిన కృష్ణారెడ్డి గారు, ఆయన పాటలు, సంగీతం, మాటలు అన్నిటి మీద పట్టుంది ఆయనకి. సో ఇంత ఆయన నమ్రత, ఆయన మెచ్యూరిటీ సార్, అది చాలా గొప్ప సినిమాలు తీశారు సార్ ఆయన.